దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. అహాబు కుమారుడైన యెహోరాము యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరములో షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరాలు ఏలాడు. యెహోరాము 12 సంవత్సరాల పరిపాలన. యెహోషాపాతు 25 ఏండ్ల పరిపాలనలో ఇంకా 7 సంవత్సరాల పరిపాలన మిగిలి ఉండగా 18వ సంవత్సరంలో అహాబు కుమారుడైన యెహోరాము ఏలికగా వచ్చాడు ఇశ్రాయేలీయులకు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యమునకు రాజు యెహోరాము, దక్షిణ రాజ్యానికి రాజు యెహోషాపాతు. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చెయ్యక తన తండ్రి నిలిపిన బయలుదేవత స్తంభాన్ని తీసివేశాడు గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపాలను విడువక చేయుచునే వచ్చెను. రిజల్ట్ ఏమిటంటే దీని కారణంగా పతనం, శ్రమానుభవం. యెహోరాము తన తల్లిదండ్రులు చేసినట్లుగా పాపాన్ని చేయకపోయినా కొన్ని పాపాలు కంటిన్యూ చేశాడు. చూడండి, కొందరు పాపములో జీవించి బిడ్డల ఎదుట పాపములో జీవిస్తూ ఉన్న సాక్ష్యాన్ని మిగులుస్తారు. వారి బిడ్డలు కూడా అదే రకమైనటువంటి జీవితాలకు అలవాటు పడుతూ ఉంటారు. కొందరు కొన్ని కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు, పాప భూయిష్ట పనుల్లో. అట్లాగా యెహోరాము కూడాను బయలుదేవత విగ్రహ సంబంధమైన వాటిలో ఇన్వాల్వ్ అయ్యాడు, చెడు కార్యాలు చేస్తూ వచ్చాడు. యెరోబాము చేసిన పాపాలు చేశాడు. యెరోబాము ప్రజలను దేవుని యొద్దకు రాకుండా విగ్రహారాధన చేశాడు. విగ్రహాలు చేయించి మరీ ప్రజలను యెరూషలేముకు వెళ్లకుండా కట్టడి చేశాడు. బేతేలులో, దానులో విగ్రహాలు నిలిపేశాడు. ఇదే యెహోవా అని ప్రచారం చేశాడు. అలాంటి క్రియలన్నీ కూడా యెహోరాము చేశాడు. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను యెహోరామునకు పన్నుగా ఇస్తూ ఉండేవాడు. అయితే అహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇజ్రాయేలు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోనులో నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారిని సమకూర్చాడు. యూదారాజైన యెహోషాపాతుకు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేశాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్ధం చేస్తావా అని అడగగా అతడు, నేను నీవాడనై ఉన్నాను, నీ జనులు నా జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరం ఇచ్చాను. మనం ఏ మార్గమున పోవుదామని యెహోషాపాతు అడగగా ఎదోము మార్గమున పోవుదామని చెప్పాను. ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజునద్దకు బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా ఉన్న దండువారికి పశువులకు నీళ్లు లేకపోయాను. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగించాలని యెహోవా మనలను పిలిచెను అని అనెను. చూడండి, ఈ వచనాలు నేను చదువుకుంటూ వెళ్ళాను. ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అని పరిశీలించినప్పుడు, ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాము యెహోషాపాతును యూదారాజును పిలుచుకుని, నాతో యుద్ధానికి కలిసి రండి, మోయాబు రాజు మీదకి పోదామని చెప్పి ఆహ్వానించినప్పుడు యెహోషాపాతు రాజు యూదారాజు ఒప్పుకొని వచ్చాడు. వారు ఏదోము మార్గం మీదుగా యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడి వారు వెళుతూ ఉన్నప్పుడు ఆ రాజ్యం చుట్టూతా తిరుగుతున్న సందర్భంలో వారికి దాహం అయింది, నీరు లేకపోయింది. వారు చిక్కుబడిపోయారు. అచ్చట వారు 3 రాజులుగా ఉన్నారు. ఆ 3 రాజులు కూడా మోయాబు రాజు చేతికి అప్పగించబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి
అచట వారు ఏమని సెలవిస్తున్నారంటే, మన ముగ్గురులను దేవుడు ఈ స్థలములో విడిచిపెట్టుటకు, ఈ స్థలములో అప్పగించుటకు ఇక్కడకు మనల్ని రప్పించాడని యెహోషువ ఆ యొక్క యెహోరాము అను ఇశ్రాయేలు రాజు సాక్ష్యం చెబుతున్నాడు. చూడండి ఎంతటి అవివేకం. దేవుడు అప్పగించడానికి రప్పిస్తాడా? అది పొరపాటు. మోయాబీయులను చేతికి అప్పగించటానికి పిలిచిన దేవుడు ఎందుకు ఇశ్రాయేలీయులను అప్పగించడానికి ఇష్టపడతాడు? కాబట్టి ఒక ప్రవక్తను మరలా పిలిపించుకుందాం, మరలా ప్రవక్తను ఆశ్రయించి యెహోవా చిత్తాన్ని తెలుసుకుందాం అని యెహోషాపాతు ప్రపోజల్ పెట్టాడు. దానికి వారు ఎలీషాను కనుగొని తీసుకొస్తారు. ఎలీషా దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. అయ్యా, మేము మోయాబు మీదకు రాజు దగ్గరికి వెళితే గెలుస్తామా గెలవమా చెప్పమని పోయారు. అతడు ఎలీషా కోపగించుకొని ఇశ్రాయేలు రాజుతో మాట్లాడుతూ, నీవు నీ ప్రవక్తల దగ్గరికి, నీ దేవతల దగ్గరికి పో, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అంటూ, యెహోషాపాతు మీద గౌరవంతో చెబుతున్నాను, నిన్నైతే నేను ఎంట్రన్స్ కూడా ఇచ్చేవాడిని కాదు, నిన్నైతే నా ఎదుగు రానిచ్చేవాడిని కాదని చెప్పి అక్కడ ప్రవచనం చెప్పాడు. ఇది ఇక్కడ జరిగిన వృత్తాంతం. యెహోషాపాతు 11వ వచనం చదువుతాను, చూడండి. ఇదే వచనాలు ఉంటాయి. యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా ఇచ్చటలేడా అని అడగగా, ఏలియా చేతి మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడిని ఎలీషా ఇక్కడున్నాడని చెప్పగా, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకును అని అన్నాడు. ఎలీషా ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఏదోము రాజును చూచి, నీవు నా యొద్దకు రా నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు ఉంచుకున్న ప్రవక్త యొద్దకు పొమ్మని చెప్పాను. అలాగనవద్దు, మోయాబీల చేతికి అప్పగించాలని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అన్నప్పుడు, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడిని ఆ జీవముతోడు యోధారాజుని యెహోషాపాతు నేను గౌరవం చేయని యెడల నిన్ను చూచుటకైనా నువ్వు లక్ష్య పెట్టుటకైనా నువ్వు ఒప్పుకొను అన్నాడు. రాంగ్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. దేవుని గురించిన తప్పుడు అభిప్రాయంలో ఉన్నాడు ఇశ్రాయేలు రాజు. అందుకే ఎలీషా అంటున్నాడు, నీకు అసలు పర్మిషన్ ఇచ్చేవాడిని కాదు, నన్ను మీట్ అవటానికి అపాయింట్మెంట్ ఇచ్చేవాడిని కాదని మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇట్లాంటి సేవకులు ఉంటే ఎంత బాగుండేది. ఇవాళ మనుషులను సంతోషపెట్టే దైవ సేవకులంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. మనం దేవుని సంతోషపెట్టు వారంగా ఉండాలి. అన్కాంప్రమైజింగ్ స్పిరిచువల్ లైఫ్ మెయింటైన్ చేయాలి. లోకంతో రాజీ పడేది కాదు. దేవుని గురించిన అవగాహనలో రాజీ పడటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజు 2వ పర్యాయం చెబుతున్నాడు, దేవుడు మమ్మల్ని అప్పగించడానికి పిలిచాడని. ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాము దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నాడు, దేవుని నిందించి మాట్లాడుతున్నాడు. ఎలీషా సహించలేకపోయాడు. ఈనాడు దేవుని గురించి ఇష్టం వచ్చినట్లు ప్రజలు మాట్లాడుతుంటే కూడా విస్తారముగా సంఖ్యలో ఉన్నటువంటి క్రైస్తవ మతబోధకులు ఒక్కరు నోరు విప్పి మాట్లాడలేని స్థితి కనిపిస్తుంది. అనేక టెలిఫిలిమ్స్లో, అనేక ఫిల్మ్స్లో దేవుని గురించి, క్రైస్తవ్యాన్ని గురించి అవహేళన చేస్తూ మాట్లాడుతున్న సందర్భాలు అనేకంగా అనిపిస్తున్నాయి. స్పందించిన క్రైస్తవ నాయకుడు కనపడలేదు. పర్టికులర్గా ఈ దశాబ్ద కాలంలో, గత 10 ఏళ్లలో క్రిస్టియన్ చర్చ్ మీద, పాస్టర్స్ మీద, బైబిల్ మీద, విధానాల మీద రకరకాలైనటువంటి కామెంట్స్ వచ్చాయి. కానీ క్రిస్టియన్ లీడర్స్ నెవర్ కంటెంప్ట్. దీన్ని ఎన్నడూ ఖండించలేదు, ఎన్నడూ ఖండించటం లేదు. కానీ ఆనాడు ఎలీషా కోపం తెచ్చుకున్నాడు. నీకు అసలు నేను ఇంటర్వ్యూ కూడా ఇచ్చేవాడిని కాదు, యెహోషాపాతు మీద గౌరవంతో నీతో మాట్లాడుతున్నాను, వెళ్ళమన్నాడు అతనికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎవరైనా కూడాను ఇతర మతాల వారి మత విశ్వాసాలను ఎవరైనా అగౌరవపరిచినప్పుడు అట్లీస్ట్ దే ఆర్ ఓపెనింగ్ దేర్ మౌత్. వారు నోరు తెరిచి ప్రొటెస్ట్ చేస్తున్నారు, దాన్ని కండెమ్ చేస్తున్నారు అట్లాంటి వాటిని. కానీ క్రైస్తవులు మాట్లాడటం లేదు.
ఆ మధ్యన క్రిస్టియన్స్ రమ్ అని ఒక సారా అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. నో వన్ స్పీక్ ఎగెనిస్ట్ టు దట్. ఎవరు మాట్లాడరు. ఒక పేపర్లో సారా బాటిల్ సిగరెట్తో వచ్చింది, ఎవరు మాట్లాడలేదు. అలాగే రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు క్రైస్తవుల మీద వస్తున్నాయి. క్రైస్తవ సంఘంలో నాయకత్వం నిద్రపోతున్న స్థితిలో ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కనుక ఒక చైతన్యం రావాలి. క్రీస్తును గూర్చినటువంటి విషయాల పట్ల పౌలు గారు, పేతురు గారు ఖండన ఇచ్చి మాట్లాడినట్లుగా క్రిస్టియన్ సొసైటీలో ఒక చైతన్యం రావాలి. ధర్నాలు చేయటం కాదు, నిరాహార దీక్షలు చేయటం కాదు, నిరసన వ్యక్తం చేయటం కాదు, విచారం వ్యక్తం చేయటం అన్నా చేత కావాలి. అసత్య ప్రకటన ఇది, దీనికి బిబ్లికల్ బేస్ లేదని చెప్పే ఒక్క నోరైనా లేస్తుందేమో అని చూస్తున్నాను నేను. లెగాలి. లిటరేచర్ చూస్తే విస్తారంగా ఎగెయినెస్ట్ బైబిల్ విపరీతమైన లిటరేచర్ వచ్చేస్తుంది. బట్ నో వన్ ఈజ్ కండెమ్నింగ్ దెమ్. ఒక 10-15 సంవత్సరాల క్రితం పండిత ఫ్రాన్సిస్ గారిని ఉండేవారు. ఆయన ఖండించాడు. ఆయన పెద్ద పెద్ద స్కాలర్స్కు చిన్న స్కూల్ టీచర్. ఆయన చాలా చక్కగా కౌంటర్స్ రాసేవాడు. ఇవాళ అట్లాంటి ఆధ్యాత్మిక స్పృహ లేదు. అందరూ ప్రాస్పరిటీ గాస్పెల్ వెనకాల పడిపోయారు. కనుక డాక్ట్రినల్ బేస్, ఆధ్యాత్మికమైన విషయాల పట్ల సిద్ధాంతపరమైన విషయాలను గుర్చినటువంటి అవగాహనతో కూడినటువంటి పాండిత్యం క్రైస్తవ నాయకత్వంలో తగ్గిపోతోంది దినదినానికి. ఇశ్రాయేలు రాజు దేవుణ్ణి పట్టుకొని మమ్మల్ని అప్పగించడానికి పిలిచాడు దేవుడు అంటున్నాడు. ఎంత విచారకరం. ఎలీషా ఖండిస్తున్నాడు దాన్ని. ఈ దినాన చర్చ్ రానున్న తరం మరి ఇంకెంత నిర్వీర్యం అయిపోతుందో అనిపిస్తోంది. బైబిల్ చదివే వాళ్ళు కనబడటం లేదు. 10 మంది ఏదంటే అదే కరెక్ట్ అనుకుంటున్నారు. కాదు, సాతానుడు వెలుగుదూత రూపంలో వాడు సేవకుల్నే వాడుకుంటున్న చెడ్డ దినాలు ఇవి. కనుక మనం ధైర్యంతో నిలబడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. కనుక చర్చ్ మస్ట్ బి ఎడ్యుకేటెడ్. సంఘం చైతన్యంతో విద్యావంతులు కావాలి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేసే వారంగా ఉండాలి. విషయాన్ని ఖండించటంలో క్రైస్తవుడు మొదట ఉండాలి. అట్లాంటి క్రైస్తవ్యం చూడాలని ఆశ ఉంది నాకు. తరువాత వచ్చిన ఎలీషా మాట్లాడుతూ, నా యొద్దకు వీణగల ఒకరిని తీసుకురండి. వాయిద్యకుడు ఒకడు వచ్చి వాయిస్తుంటే యెహోవా హస్తం అతని మీదకు వచ్చింది. అతడు ప్రకటన చేస్తున్నాడు. యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే, ఈ లోయలో చాలా గోతులు తవ్వించండి. యెహోవా సెలవిస్తుంది ఏమిటంటే, గాలియే గాని, వండర్ఫుల్ వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలు మీ పశువులు తాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఈజ్ ఇట్ నాట్ ద మిరకల్? వర్షం రాకుండా, గాలి లేకుండా నీరు లోయలలో నిండిపోవటం ఏమిటి? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సాధారణంగా నీరు ఆకాశం నుండి వర్షించి గుంటలను నింపాలి, కానీ భూమి నుండి నీరు ఉత్పత్తి అయి ఆ గుంటలను నింపుతోంది. మునుపది లేదే. మునుపు ఆ స్థలాలలో జలధారలు లేవే. ఇప్పటికిప్పుడు ఎట్లొస్తాయి? దేవునిపై ఆధారపడినప్పుడు అసాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ఇది వాస్తవం. నా వ్యక్తిగత జీవితంలో నేను చూశాను. నేను ప్రార్థించకుండా, నేను మనవి చేయకుండా, నేను ఎదురు చూడకుండా నాకు అవసరమైనవి దేవుడు ముందస్తుగా నెరవేర్చి చూపించాడు. వాటిని తర్వాత గ్రహించినప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వండర్ వర్కింగ్ గాడ్, అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు. కనుక మన జీవితాలను, పాపాత్ములమైన మనలను పరిశుద్ధులనుగా తీర్చటం మించిన వండర్ఫుల్ యాక్టింగ్ తోటి లేదు.
అద్భుత కార్యము మరొకటి లేదు. ఒక పాపి పరిశుద్ధుడికి రూపాంతరం చెందటం అద్భుత కార్యం. అద్భుత కార్యం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర ఉదయించడం అద్భుతం అని నువ్వు అనుకుంటే అంతకంటే గొప్పది ఒక మనిషి మారు మనసు పొంది జీవితాన్ని మార్చుకోవడం. గ్రహిస్తున్నారా? పాపి పాపము నుంచి విమోచన పొంది పరిశుద్ధ జీవితాన్ని గడపటం ఉంది చూశారు. దీన్ని మించిన అద్భుతం లేదు. ఇది గొప్ప అద్భుతం. ఒక పాపి పరిశుద్ధుడై పరలోకానికి వెళ్ళటం, దేవునికి కుమారుడిగా అవటం, ఇది అద్భుతం కాదా? కనుక మనం ఆధ్యాత్మిక అద్భుతాలను ఆశించే స్థాయి దాటిపోయాం. భౌతిక అద్భుతాల వైపు పరిగెడుతున్నాం. అందుకే స్వస్థతశాలల వైపు పరిగెడుతున్నారు. అందుకనే అద్భుతాల కూడికల వైపు పరిగెడుతున్నారు. అందుకనే మిరకల్స్ చేస్తామని ప్రకటనలు ఇస్తున్న చోటకు ప్రజలు పరిగెడుతున్నారు. ప్రజలు పరిగెత్తవలసింది ఎక్కడికో తెలుసిన? అంచె దినాలలో వాక్యము కొరకు పరిగెత్తాలి. వాక్యము కొరకు పరిగెత్తాల్సిన ప్రజలు అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు పరిగెత్తున్నారు. అవి వారి జీవితాల్లో మార్పులు తేలేవు. The only word of God can bring the change in the hearts of the human beings. మానవుల హృదయాలలో దేవుని వాక్యం ఒక్కటే మార్పు తేగలిగినటువంటిది. 119వ సంకీర్తనలో కీర్తనాకారుడు చెబుతాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? దేవుని వాక్యమును అనుసరించి నడుచుకున్న చేతనే కదా. అవును, ఒక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం చేతే హృదయం మారుతుంది తప్ప మిరకల్స్ పెర్ఫార్మెన్స్ని బట్టి కాదు, హీలింగ్ పెర్ఫార్మెన్స్ని బట్టి కాదు. సోదరుడా, సోదరి, జీవితాలు మార్చుకోవాలి. ఎలీషా చెబుతున్నాడు, ఈ అద్భుత కార్యము దేవుడు చేయగలుగుతాడు. ఇది దేవుడు చేయగలుగుతాడు. ఇశ్రాయేలు రాజు నమ్మాడో నమ్మలేదో ఇక్కడ లేదు, కానీ ఎలీషా నమ్మాడు, యెహోషాపాతు నమ్మాడు. కనుక ఎలీషా యొక్క విశ్వాసం ఇక్కడ కార్యాన్ని సాధించింది. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి, మంచి చెట్లను నరికి, నీళ్ల బావులను పూడ్చి, సమస్తమైన మంచి భూములను రాళ్లతో నరిపివేయుదురు అని నేను. ఉదయ నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు ఏదోమ మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. దేవునికి స్తోత్ర. దేశము నీళ్లతో నిండిపోయింది. త్రాగటానికి చుక్క నీరు లేని చోట విస్తార జల రాసులు నిలిచిపోయాయి. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. శూన్యములో నుండి సమస్తాన్ని తీసుకొచ్చిన దేవుడు, ఏమీ లేని చోట సమృద్ధి జలాలను నింపినటువంటి దేవుడు, పశువులు తాగుటకు నీళ్లు లేక బాధపడుతుంటే దేవుడు వాటి కొరకు నీటిని పంపించాడు. దేవుని సేవకులు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు జవాబులు ఇచ్చాడు. ఈ రాత్రి మీరు ఎందరూ ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థనలో మనం వెనకబడిపోయాం కదూ. ఒప్పుకుందాం, క్షమాపణ కోరదాం. ప్రభువా, నేను ప్రార్థనలో వెనకబడ్డాను, నేను బలహీనుడిని అయిపోయాను ఆత్మీయంగా, నన్ను దర్శించండి యేసయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని చిగురింపజేస్తాడు. సారవంతమైన బలము కలిగినటువంటి నేల వలె నిన్ను చేస్తాడు. 21వ వచనం, తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చారని మోయాబీలు విని అల్పులేమి గనులేమి ఆయుధాలు ధరించుకొనగల వారు సమకూర్చుకుని సరిహద్దునందు నిలిచారు. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద పడగా ప్రతిబింబం రక్తంలాగా పడింది ఆ నీరు. దాన్ని బట్టి వారు భ్రమపడ్డారు. వారు అనుకున్నారు అది రక్తము, రాజులు ఒకరినొకరు హతం చేసుకున్నారు, మోయాబీలారా దోపుడు సొమ్ము పట్టుకుందాం రండి అనుకున్నారు. యుద్ధానికి రావాల్సిన వారు ఖాళీగా వచ్చారు. అంతే ఊచకోత కోశారు ఇశ్రాయేలు వారు. ఆ విధంగా ఇశ్రాయేలు వారు హతం చేసేశారు మోయాబీలను. కాబట్టి వారు ఇశ్రాయేలు ఎదుట నిలబడలేక పారిపోయారు. ఇశ్రాయేలీయులు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతం చేశారు. మరియు వారి పట్టణాలను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల తలకొక రాయి వేసి నింపి నీటి బావులు పూడ్చి
మంచి చెట్లు నరికారు. కీర్హరేషత్తు పట్టణమును మాత్రం విడిచిపెట్టింది కాబట్టి దాని చుట్టూ ప్రాకారం ఉండిన గనుక వడిసెలను విసురువారు దాని చుట్టుకుని రాళ్లు విసురుచూ వచ్చారు. మోయాబు రాజు యుద్ధము కఠినముగా జరుగుటం చూచినప్పుడు యుద్ధము కఠినముగా జరుగుట చూచి కత్తిదూయు 700 మందిని ఏర్పరచుకొని ఏదోము రాజు దగ్గరికి తీసుకుని పోవడానికి యత్నించను గానది వారికి వల్ల కాకపోయాను. అప్పుడు మోయాబు రాజు తన జ్యేష్ఠ కుమారుని బలి ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల మీదకు కోపం వచ్చింది. సోదరుడా, సోదరి, దేవుని జనాంగము దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయరాదు. దేవుని కోపం వారి మీదకు వచ్చింది. అట్లు వారు అతన్ని విడిచి తమ దేశానికి మరలి వెళ్ళిపోయారు. 3వ అధ్యాయం నేను ఇక్కడ ముగిస్తున్నాను.